ఒక ఫ్రెండ్షిప్ని నువ్వు మెయింటైన్ చేయడానికి, నువ్వు దేవుడి సన్నిధానాన్ని విడిచి బయటికి వెళ్ళాలంటే యూ డోంట్ నీడ్ దట్ ఫ్రెండ్షిప్. డోంట్ కాంప్రమైజ్ గాడ్ టు ప్లీజ్ హ్యూమన్ బీయింగ్స్ హూ హ్యాస్ నెవర్ డైడ్ ఫర్ యూ. నీకోసం ఎప్పుడు వారు మరణించలేదు, ఎప్పుడు నిలబడలేదు, నిలబడరు కూడా. నిలబడేది నీకోసం మరణించింది, నిన్ను నిలబెట్టేది యేసు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. ఆయన కోసం మాత్రమే జీవించండి. ఆయన కోసం నిలబడటానికి ఎవరినైనా కోల్పోవటానికి సిద్ధంగా ఉండండి. ఏ ఉద్యోగాన్ని కోల్పోవటానికి సిద్ధంగా ఉండండి. ఏ పిలుపునైనా పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉండండి. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ కాలింగ్, హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ క్యారెక్టర్. దట్ విల్ ప్రొటెక్ట్ యువర్ కాలింగ్. నీ కాలింగ్ని ప్రొటెక్ట్ చేసేది, నీ అభిషేకాన్ని ప్రొటెక్ట్ చేసేది నీ క్యారెక్టర్. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ పర్ఫెక్షన్, హీ ఈజ్ లుకింగ్ ఫర్ ప్యూరిటీ. ప్యూరిటీకి పర్ఫెక్షన్కి తేడా ఏంటి? నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. మనం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండలేం. దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్ఫెక్ట్ గాడ్, హిస్ నేమ్ ఇస్ జీసస్. హల్లెలూయా. దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్ఫెక్ట్ గాడ్, హిస్ నేమ్ ఇస్ జీసస్. బట్ యూ మస్ట్ లివ్ ప్యూర్. ప్యూరిటీ అంటే ఏంటి? తప్పు చేసాము, తప్పు చేస్తాము. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, యథార్థవంతులు 7 మార్లు పడినను మళ్ళీ తిరిగి లేస్తాడంట. హల్లెలూయా. మనము పడతామంట, పడ్డప్పుడు అవునయ్యా నేను పడ్డాను అని చెప్పే నోరు మనకి రావాలి. అవునయ్యా నేను తప్పు చేశాను అని చెప్పే కాన్షియస్ మనకు ఉండాలంట. దావీదు తప్పు చేస్తాడు. నేను చాలా స్ట్రెస్లో ఉండి తప్పు చేశాను అని చెప్పలేదు. ఎస్ లార్డ్ నేను తప్పు చేశాను, ఎస్ దేవా నేను తప్పు చేశాను. నాతాను ఎప్పుడైతే వచ్చి గుర్తు చేస్తాడో, దావీదా దారి తప్పుతున్నావు, తప్పు చేసావు అంటే, నేను రాజుని, నువ్వేంటి నాకు చెప్పడానికి, ఆఫరింగ్ ఇస్తాను తీసుకుని వెళ్ళిపో అని నాతానికి చెప్పలేదు. ఒక్క నిమిషం మౌనంగా అయ్యి, అవును కదా నేను తప్పు చేశాను కదా, దేవుడిని బాధ పెట్టాను కదా, ఆయన హృదయాన్ని బాధ పెట్టాను కదా అని వెంటనే అపాలజీస్ అడుగుతాడు. అందుకే అప్పుడు అంటాడు, దేవా నా ఎదుట నుంచి ఏం తీసుకున్నా పర్వాలేదు, యూ కెన్ టేక్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మీ, బట్ జస్ట్ డోంట్ టేక్ యువర్ ప్రెజెన్స్ ఫ్రమ్ మీ. నీ సన్నిధిని మాత్రం నా దగ్గర నుంచి తీసుకెళ్ళదయ్యా. నేను బ్రతకలేను, నీ అభిషేకం లేకుండా బ్రతకలేను, నీ సన్నిధి లేకుండా బ్రతకలేను. నీవు నా పైన నవ్వుతున్న ఆ చిరునవ్వు ముఖము నేను చూడకుండా నేను బ్రతకలేను. నన్ను చూసినప్పుడు బాధపడే ముఖం వద్దయ్యా. నన్ను చూసినప్పుడు సంతోషంగా నా కుమారుడు నా కోసం బ్రతుకుతున్నాడు, నా నియమాలను పాటిస్తూ బ్రతుకుతున్నాడు, నా కోసం బ్రతకటానికి అబద్ధాలను పక్కన పెట్టాడు, ఈ ఉద్యోగాన్ని పక్కన పెట్టాడు. ఉద్యోగం చేయకుండా ఉండని మీకు చెప్పట్లేదు, కానీ ఏ ఉద్యోగం అయితే నీ క్యారెక్టర్ని కాంప్రమైజ్ చేయమని అడుగుతుందో ఆ ఉద్యోగాన్ని పక్కన పెట్టండి అని అడుగుతున్నాను. దట్స్ వై గాడ్ ఇస్ సేయింగ్ ఈరోజు సిద్ధపడండి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు ఎంటర్ ఇన్ టు ద హైయర్ కాలింగ్. హైయర్ కాలింగ్కి మీరు వెళ్ళబోతున్నారు, హైయర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి మీరు వెళ్ళబోతున్నారు, హైయర్ విజన్, హైయర్ దర్శనాలు మీకు కలగబోతున్నాయి. హల్లెలూయా. అండ్ ద లార్డ్ ఇస్ సేయింగ్ డు నాట్ కాంప్రమైజ్ రిలేషన్షిప్. ఒకవేళ ఆ వ్యక్తిని సంతోషపెట్టడానికి, ఇఫ్ ద పర్సన్ ఇస్ సేయింగ్ టుడే ఇస్ మై బర్త్డే, కెన్ యూ కిస్ మీ టుడే, కెన్ యూ కమ్ టు ద రూమ్ విత్ మీ టుడే, ఓయో రూమ్కి వస్తావా నాతో, ఇట్స్ ఓకే, ఎవరు చూడట్లేదు, నో వన్ ఈజ్ వాచింగ్ అస్, నేను ఎవరికి చెప్పను. నా ఒకప్పుడు రిలేషన్షిప్ ఉండేది, ఇప్పుడు సిచ్యువేషన్షిప్ వచ్చేసింది. వాట్ ఇస్ సిచ్యువేషన్షిప్? ఏ సిచ్యువేషన్లో ఏం చేయాలనిపిస్తే అది చేయాలనుకుంటున్నారంట. ఈ సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ అంటే దెన్ యువర్ ఫ్రెండ్స్. ఈ సిచ్యువేషన్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ లైక్ లవర్స్ దెన్ యువర్ లవర్స్. ఈ సిచ్యువేషన్లో మ్యారీడ్ కపుల్ లాగా ఉంటే యువర్ లైక్ మ్యారీడ్ కపుల్. లివ్ ఇన్ రిలేషన్షిప్. వాట్ ఈస్ లివ్ ఇన్ రిలేషన్షిప్? పెళ్ళి చేసుకుంటే కష్టాలు వచ్చి డివోర్స్ వరకు ఎందుకు, ఇప్పుడు కష్టాలు వస్తే విడిపోవచ్చు కదా. సో యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద రిలేషన్షిప్ ప్రిపేరింగ్ టు సెపరేట్ అవ్వటానికి ప్రిపేర్ అయ్యి మీరు ఎంటర్ అవుతున్నారు. హౌ ఇస్ దట్ అ రిలేషన్షిప్? God is going to give you permanent relationships. Covenant relationships మీకు రాబోతున్నాయి. కవెనెంట్ ఉద్యోగాలు మీకు రాబోతున్నాయి. స్థిరపరచబడే వ్యాపారాలు మీరు మొదలు పెట్టబోతున్నారు. పర్మనెంట్ పీపుల్, డెస్టినీ హెల్పర్స్, నిన్ను ఆయన గురికి చేర్చే మనుషులు నీ చేతిని పట్టుకొని నడిపించబోతున్నారు. హల్లెలూయా. నీకోసం ప్రార్థించే స్పిరిచువల్ కవరింగ్ నీకు రాబోతుంది. Stay with the covenant people, covenant relationships, covenant pastors, covenant నీతో మాట్లాడి people who give time for you. నీకు టైం ఇచ్చే పాస్టర్స్తో ఉండండి, మీకు టైం ఇచ్చి మీకోసం ప్రార్థన చేసే స్పిరిచువల్ కవరింగ్లో మీరు ఉండండి. Go and spend time with people who will encourage you and push you. మీ ఉద్యోగంలో అయినా సరే, మీ ఇంట్లో అయినా సరే, ఎవరైతే మిమ్మల్ని పుష్ చేస్తారో టువర్డ్స్ యువర్ డెస్టినీ, వారితో ఉండండి. టెంపరీ పీపుల్, నేను వాడుకున్నాక వదిలేయడము, వాడుకునేంత వరకు నీ ఉపయోగం తీసుకోవటము. Stop being with such people. Protect your character today. తాగుడు మానేయండి, వ్యసనాలు మానేయండి, పక్కన పెట్టండి. ఆ తాగుతేనే నీకు ఎనర్జీ వస్తుంది అనుకుంటే కాఫీ తాగండి. It's the same benefit.
చాక్లెట్ తినండి, గివ్స్ యూ హై, సేమ్ బెనిఫిట్. బైబిల్ సేస్ డు నాట్ బీ డ్రంకర్డ్, ఇట్స్ సిన్. వాట్ ఎవర్ యూర్ మేకింగ్ యాజ్ అ కంఫర్ట్ జోన్ టుడే. స్ట్రెస్ వస్తే చాలామంది తింటారు, తింటేనే వారి స్ట్రెస్ పోతుంది. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ టుడే. హల్లెలూయా. ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ టుడే. బైబిల్ సేస్ మనుషుడు ఒక రొట్టె వలన మాత్రమే కాదు కానీ ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. మీరు జీవించబోతున్నారు. ఆ స్ట్రెస్ నుంచి బయటికి రాబోతున్నారు. ఆ స్ట్రెస్ఫుల్ రిలేషన్షిప్స్ నుంచి బయటికి రాబోతున్నారు. ఈట్ అండ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వినుట వలన విశ్వాసం కలుగును, తినుట వలన విశ్వాసం కాదు. సో డోంట్ స్పెండ్ టైమ్ ఆన్ ఈటింగ్. బ్రతకటానికి తినండి, తినటానికి బ్రతకకండి. ఏ పిలుపునైతే దేవుడు నీకోసం ఉద్దేశించున్నాడో ఆ ఉద్దేశాన్ని పోగొట్టుకునేది ఏంటో తెలుసా? ఈ శరీరం మాత్రమే. దిస్ యు సీ, డెవిల్ ఇస్ నాట్ స్కేర్డ్ ఆఫ్ యువర్ కాలింగ్. వాడికి భయం లేదు. వాడేంటి భయం తెలుసా? అంతం వరకు ఎక్కడ నువ్వు సిన్సియర్గా ఫాలో అయ్యి అది ఫుల్ఫిల్ చేస్తావు అని వాడి భయం. అందుకే హీ విల్ ఆల్వేస్ స్టాప్ యూ ఇన్ ద మిడిల్. గొప్పగా స్టార్ట్ చేసి సేవ మొదలు పెట్టడం గొప్ప కాదండి. చాలామంది గొప్ప సేవలు మొదలు పెడతారు, అన్ని ఎక్విప్మెంట్ తీసుకొచ్చి మొదలు పెడతారు. ఉద్యోగం మొదలు పెట్టడం గొప్ప కాదు. బుక్ రాయాలని తలాంతు రావడం గొప్ప కాదు. రాస్తుంటే మధ్యలో స్ట్రెస్ వస్తుంది కదా, ఆ స్ట్రెస్ని దాటి ఈ ముగింపు, నేను ఈ బుక్ని నేను రిజిస్టర్ చేసి బయటికి తీసుకొచ్చేంత వరకు ఈ స్ట్రెస్ని నన్ను తిననీయను అని చెప్పే బిడ్డలుగా మీరు ఉండాలి. హల్లెలూయా. If God is asking you to do something, do it. Do it faithfully until the end. ఆఖరి వరకు, ముగింపు వరకు. ఇప్పుడు చేయాలనిపించింది, ఇప్పుడు రావాలనిపించింది, ఇక్కడ ఉండాలనిపించింది కాదు. వాడు ఒక టైం తీసుకొస్తాడు. హీ విల్ డెఫినెట్లీ టెంప్ట్ యూ. వాడు మధ్యలో డెఫినెట్లీ బ్రేక్ తీసుకొస్తాడు, స్ట్రెస్ తీసుకొస్తాడు, మిమ్మల్ని ఆపివేస్తాడు. మీరు నమ్ముకున్న వారి చేతి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. నడి సముద్రాన్ని మునుగుతున్న ఫీలింగ్ నీకు తీసుకొస్తాడు. కానీ నడి సముద్రంలో మునుగుతున్నప్పుడు పేతురు చేతు పట్టుకున్నది యేసు ప్రభువారే. నీ చేతు నడి సముద్రంలో పట్టుకోబోయేది యేసు ప్రభువారే. Come on, put your hands together for Jesus. నిన్ను ముంచకుండా లేవనెత్తి తేలి నడిపించే దేవుడు యేసు ప్రభువారు మాత్రమే. మునుగుతున్నారా? నడి మధ్యలో ఉన్నారా? సముద్రం మధ్యలో ఉన్నారా? వదిలిపోతున్నారా? let them go. దేవుడు ఎవరినైతే షేక్ చేయాలో వారిని షేక్ చేసేస్తాడు. హల్లెలూయా. He'll shake the relationships. ఎవరిని తీసేయాలో వారిని తీసేస్తాడు. ఏ గుణాతిశయం తీసేయాలో తీసేస్తాడు. ఏది ఎక్స్పోజ్ చేయాలో ఎక్స్పోజ్ చేసేస్తాడు. మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా మళ్ళీ మనల్ని సిద్ధపరుస్తాడు. let God do what he needs to do. కానీ మీరు నీటిపైన నడిచే పేతురు వలె ఈ రోజు నుంచి ఉండాలి. హల్లెలూయా. నీటిపైన దట్ మీన్స్ గెట్ రెడీ టు డూ ద సూపర్ న్యాచురల్ థింగ్స్. సూపర్ న్యాచురల్ నమ్మటం మొదలు పెట్టండి. ఫస్ట్ చేయటం ఎక్కడో దూరం, నమ్మటంలోనే లేరు. ఒకప్పుడు ఉండేవండి హీలింగ్స్, ఒకప్పుడు ఉండేవండి మిరకల్స్, ఇప్పుడు అక్కడ ఉన్నాయి. అట్లా అంటే దేవుడు నార్మల్ గాడా, న్యాచురల్ గాడా? హీస్ అ సూపర్ న్యాచురల్ గాడ్ డూయింగ్ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఫర్ సూపర్ న్యాచురల్ పీపుల్, ఫర్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. హల్లెలూయా. హీస్ నాట్ అన్ ఆర్డినరీ గాడ్, హీస్ అ సూపర్ న్యాచురల్ గాడ్. సూపర్ న్యాచురల్ థింగ్సే చేస్తాడు. నడి సముద్రాన్ని ముంచుతాడు. చేతి పట్టుకొని, పేతురా నేను ఉన్నాను నీకు అని చేతి పట్టుకొని లేపుతాడు. హల్లెలూయా. నడి సముద్రం వరకు తీసుకొచ్చేది దేవుడే. మునుగుతున్నప్పుడు ఆధారపడేలాగా ఆయన పని చేసేది దేవుడే. హల్లెలూయా. He will make you depend on God. He's a very jealous God. ఎవరిపైన ఆధారపడుతున్నా, the Lord will pull you back. He will pull you back. The force will come, the problems will come, the arguments will come until ఎప్పుడైతే నువ్వు అమ్మా నాకు వద్దు దేవా, చాలా నమ్మేశాను అయ్యా, ఈ వ్యక్తులను చాలా నమ్మేశాను, నిన్ను తప్ప ఇంకెవరిని నమ్మద్దని నేను నేర్చుకున్నాను. He will bring you back until you decide. నిన్ను తప్ప వేరే ఎవరిపైన ఆధారపడనయ్యా. చూసి నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తానని వాక్యం రాసింది, రైట్? ప్రార్థన చేసేవారి ప్రార్థన కాదంట, నీతిమంతుల ప్రార్థన అంట. ఎంతమంది నీతిమంతులు ఉన్నారు ఇక్కడ? యూ హ్యావ్ టు ఆన్సర్ యువర్ సెల్ఫ్. నీతిమంతుల ప్రార్థన, బికాస్ గాడ్ లవ్స్ ప్యూర్ హార్ట్స్. బైబిల్ సేస్ ద ప్యూర్ విల్ సీ గాడ్. కదా, దేవా నేను చూడాలనుకుంటున్నట్లయితే లివ్ ప్యూర్, బీ ప్యూర్ లైక్ హౌ డేవిడ్ వాజ్.